రెండవ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆగో ఆగో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. వేటికి గ్రుడ్డితనం కలగజేసింది సాతానుడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగజేసింది. గ్రుడ్డితనం ఎలా? ఒక్కసారి మీరు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఎక్కువ సమయం ఏం తీసుకోను నేను, మీకు కొన్ని అంతులు. 2వ రాజుల గ్రంథం 5:22 త్వరగా. ఆగో 2 మనుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనేను. ఎవరు అన్నాయన? ఎవరు ఈయన? ఈయన పేరేం పేరు? గెహాజీ. ఈ గెహాజీ ఎక్కడి వాడు? ఎలీషా అనే గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ కాబోయే ప్రవక్త. ఆ దేశానికే కాబోయే ప్రవక్త ఎలీషా గారి తర్వాత ఆయనే. అంతటి బిలాము. ఈ ఎలీషా గారి దగ్గరికి సిరియా దేశపు కుష్టి రోగి అయిన సైన్యాధికారి వచ్చాడు. వచ్చి, నాకు కుష్టి రోగం ఉందయ్యా, మీ చెయ్యి ఆడించి నాలో కుష్టి రోగం తొలగించు అని ఆయన విజ్ఞాపన చేస్తే ఎలీషా గారు ఏం చెప్పాడు? పనోన్ని తోలిచ్చాడు. ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగమను, రోగం పోతుందని. సరే అని వెళ్ళి 7 సార్లు ఆ యోర్దాను నదిలో మునుగగా ఆ రోగం పోయింది. అప్పుడు ఆ నయమన అన్యుడు, దేవుణ్ణి నమ్మినోడు కాదు, అన్యుడు. కానీ అన్యునికే ఎవరి సహవాసం ఉంది? ఎందుకంటే కుష్ఠరోగే కానీ యుద్ధాలలో గెలవడానికి ఎవరు సహాయం చేశారు ఆయనకు? యెహోవాయే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని పిల్లలరా, ఇప్పుడు ఇతని కుష్టి రోగం పోగా అతడు తెచ్చిన వెండి వెలగల వస్త్రాలు తెచ్చి ఎలీషా గారికి ఇవ్వనికపోతే ఎలీషా గారు నాకు వద్దు అన్నాడు. నాకొద్దయ్యా, నాకొద్దు, తీసుకపో అంటే బ్రతిమిలాడి అంతవరకు బ్రతిమిలాడి తీసుకోకపోతే ఆ అన్యుడు సిరియా దేశపు సైన్యాధికారి అయిన నయమాను రథం ఎక్కి ఆ ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోతుంటే, తెచ్చిన కానుక తీసుకెళ్తుంటే, ఆ కానుకను ఎందుకు పోనీయాలి? ఇస్తన్న దాన్ని ఎందుకు తీసుకోవద్దు? ఏదో ఒకదానికి అవసరం పడుతుంది కదా అని ఆ శపితమైన దాని కొరకు ఎవరు పరిగెత్తుకెళ్ళారు? ఎలీషా అనే దైవజనుడి దగ్గర ఉన్నటువంటి గెహాజీ పరిగెత్తుకెళ్ళి ఏమంటుండు? ఇప్పుడే నాయన ఎఫ్రాయిం మన్యం నుండి 2 దైవజనులు వచ్చారు, మా సేవకుడు. మళ్ళీ ఎవరి మీద పెడుతుండు అబద్ధం? మా సేవకుడు నాయన, మా ఏలినవాడు పంపాడు, ఆ 2కి సరిపోయేంత వెండి 2 జతల బట్టలు తీసుకున్నాడు. పంపాడు, అబద్ధం చెప్పాడు. చెప్పి అవి తీసుకొని వచ్చాడు.
ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, గెహాజీ పూర్తిగా అప్పటి మట్టుకు సాతాను యొక్క దూత తన మనోనేత్రంలో కలగచేసిన గుడ్డితనం చేత అబద్ధమాడాడు, ఆ కానుక తీసుకున్నాడు. కానీ తర్వాత వచ్చే దేవుని శిక్షను పసిగట్టాడా? నెక్స్ట్ దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని వల్ల రాబోతున్నటువంటి రోగాన్ని ఏమైనా ఆలోచించాడా? చాలామంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. ఆ సాతానుడు తన మనోనేత్రంలో కలగజేసిన గ్రుడ్డితనం చేత అబద్ధమాడాడు, ఆ కానుక తీసుకున్నాడు, ఎలీషాయి గారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషాయి గారు ఎక్కడికి వెళ్ళావు నాయన అని అడిగితే, అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడనే ఉన్నాను అంటే ఎలీషాయి గారు ఏమంటున్నాడు? అదే 2 రాజుల గ్రంథం 5 అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా ఎలీషా ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు ఆగో ఏంటివంట, మంచిదొక స్పీడ్ కాదు. అగో ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, ద్రవ్యమును, ఇంకా గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అంటే దేవుని రాకడ కొరకు అప్పటి నుండే సిద్ధపడుతున్న జనాంగము. ఆమేన్. వాళ్ళు అనుకున్నారు దేవుని రాకడ ఇప్పుడే ఉందేమో, అంత్య దినాలు ఇవేమో. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? అంత్య దినాలలో కూడా లేము, అంత్య గడియలలో ఉన్నాం. పౌలయ్య గారు కూడా ఒక దగ్గర అంటాడు, దేవుని రాకడ సమీపం అవుతుంది కనుక మనం ఏం కావాలి? దేవునికి మహిమ, హల్లెలూయా. ఆనాటి నుండి కూడా దేవుని రాకడకు సిద్ధపడుతున్న ప్రజలు ఈ అంత్య దినములలో దాసదాసీలను, ఎడ్ల మందలను, గొర్రెల మందలను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను సంపాదించుకొనుటకు సమయమా అని కిందేమంటును. కాబట్టి ఆ నయమానకు కలిగిన కుష్టి ఆగో నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును గాక అనగానే అగో అతని శరీరం మీద మంచు వలె తెల్లని కుష్టి కలిగి ఎలీషా అంటే దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోయెను. ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని పిల్లారా, సాతానుడు తన మనోనేత్రంలో కలుగు చేసే గుడ్డితనం చేత అబద్ధమాడాడు అప్పుడు పూర్తిగా. తర్వాత కలిగే పరిణామం, శిక్ష ఆలోచించక ఏం తెచ్చిపెట్టుకున్నాడు? భయంకరమైన కుష్టి వ్యాధి. ఈరోజు నువ్వు కూడా ఈ స్థితిలో ఉన్నవేమో. సాతానుడు, అపవాది, ఇహలోక సంబంధమైన దేవత నీ మనోనేత్రంలో కలగజేసి ఆ గ్రుడ్డితనం చేత ఈ వివాహమని, ఆ వివాహమని, ఈ ఇంటిలో పండుగని, ఆ ఇంటిలో పండుగని, ఈ బంధువని, ఆ చుట్టమని, ఈ దగ్గటోడని, ఆ దగ్గటోడని, అక్కడ ఏ కార్యాలు జరుగుతున్నాయో యోచించకుండా అప్పటి పూర్తిగా పరుగులు తీస్తున్నాయేమో. లేదా అక్కడ కొంత లాభం వస్తుందంటే అప్పటి పూర్తిగా అపవాదుడు కలగజేసిన ఆ గ్రుడ్డితనం చేత అబద్ధమాడి ఆ లాభాన్ని సంపాదించుకుంటున్నావేమో. నువ్వు విశ్వాసుడవైతే అప్పటి పూర్తిగా బ్రతికే బ్రతుకు తెరువు కొరకు కాదు యోచించేది. ఆ ఆడిన అబద్ధానికి, చేసిన క్రియకు తర్వాత కలిగే బహుమానం ఏంది, తర్వాత వచ్చే దేవుని ఉగ్రత ఏంది అని నువ్వు యోచించాలి. ఆమెన్.
హల్లెలూయా, హల్లెలూయా. లే ఇప్పుడు అబద్ధం ఆడాను, ఇది ఇంతటితో సమాప్తం అవుతుంది అంటే కాదు పిల్లలారా. మీకు ఎవరు బోధిస్తారో అది రాంగ్ డైరెక్షన్. తర్వాత దానికి పరిణామం ఖచ్చితంగా ఉంటుంది, బహుమానం ఖచ్చితంగా సిద్ధమై ఉంటుంది. ఈ గెహాజీ గారు అంత ఆత్మీయుడు. ఎలీషా అనే గొప్ప దైవజనుడి దగ్గరనే పాఠాలు నేర్చుకుంటున్న మంచి ఆత్మీయుడే అతని మనోనేత్రములకు గ్రుడ్డితనము సాతానుడు కలగజేయగా అబద్ధమాడాడు. అప్పటి పూర్తిగా బ్రతుకు కొరకు, తర్వాత వచ్చే దేవుని ఉగ్రత కొరకు ఏమాత్రం యోచించలేదు. ఈ బ్రతుకులు మనకొద్దండి, ఈ భక్తి కూడా మనకొద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 16:1, న్యాయాధిపతులు 16:1 త్వరగా చదవాలి. ఆ, 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 ఆ. చూడండి దేవుని పిల్లలరా, సంసోనయ్య గారు దేవుని అభిషేకం చేత, దేవుని ఆత్మ చేత అతడు ముద్రింపబడిన వ్యక్తి. దేవుడే మనోహ ఆయన భార్య దగ్గరికి వచ్చి మాట్లాడాడు. దేవుని దూత, మీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి మద్యమేమే ద్రాక్షరసం ముట్టనీయదు, అతని తల వెంట్రుకలోకి మంగళ కత్తి రానివ్వకూడదు అని దేవుడే అతని గురించి చెప్పాడు. అతడు ఇజ్రాయేలు ప్రజలకు రాజు. జర దూరం కూకోండి ఆయన, దూరం కూర్చోండి. జరుగు, ఇక్కడ జరుగు, ఇంకా జరుగు, టకటక టకటక, ఇంకా జరుగు, నువ్వు జరుగు, నువ్వు జరుగు, జరిగేసండ అడ్డే ఇచ్చారు. నా దిక్కే చూడండి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? అంతటి ప్రవచనము కలిగిన వాడు, అంతటి ఆత్మ కలిగిన వాడు, 1000 మంది శత్రువులు వస్తే ఒక గాడిద చనిపోయి అక్కడ పడి ఉంది. ఆ గాడిద దౌడ ఎముక పచ్చిది దొరికితే ఆ గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపినోడు. అంతటి బలశాలి సంసోన్. యెహోవా ఆత్మ అతని మీద ఉన్నది. అతనికి తల్లి తండ్రి వివాహ నిమిత్తమై తన దగ్గటి వ్యక్తురాల్ని, ఒక మంచి విశ్వాసురాల్ని చూస్తే ఆవిడ నచ్చలేదని ఎక్కడికి వెళ్ళాడు? గాజాకి వెళ్ళాడు. ఇప్పుడు గాజా పట్టణం ఉందా? చూస్తలేరా సెల్ ఫోన్లలో? ఎంత డేంజర్గా తయారైంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏమైనాయి ఇప్పుడు. ఆ గాజా పట్టణానికి వెళ్ళి ఒక ఆమెను ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా. ఆమె ఒక వేశ్య. ఆమె మామూలు వేశ్య కాదండి. రాజులు సైత్యము ఆమె ఒక మాట చెబితే వినగలిగినట్టి ఆ ప్రఖ్యాతి కలిగిన వేశ్య. అంటే రాజులు, ధనవంతులు, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మంత్రులు, వాళ్ళతో తిరిగిన వ్యక్తురాలామే, సామాన్యురాలు కాదామె. నాట్ ఏ చీఫ్ విడోస్. ఆమె చాలా ప్రఖ్యాతిగాంచిన వేశ్యే. ఆమె సౌందర్యం అలాంటిది. ఇప్పుడు ఆమె ముసుగులో ఎవరు పడిపోయారు? సంసోనయ్య. గాజాకి వెళ్ళాడు, ఆమె ముసుగులో పడిపోయాడు. ఆమె ఈయనని దగ్గరికి తీసుకున్నది ఎందుకు తీసుకుంది? ఇతని అభిషేకాన్ని తొలగించాలి. అదే ఆమె మెయిన్ గురి, లక్ష్యం. ఒక అన్యుడు, ఒక అన్యురాలు నిన్ను పరిచయం చేసుకుంటున్నారంటే
వారికి నువ్వు దేవుని సువార్త చెప్పు, దేవుడి గురించి చెప్పు. కానీ అంతకు మించి వారితో స్నేహం చేస్తూ, వారు వెళ్ళిన త్రోవలలో నువ్వు వెళ్తూ ఆ ఆచారాన్ని నువ్వు పాటిస్తున్నావంటే నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, నీ పైన ఉన్న దేవుని అభిషేకాన్ని వాళ్ళు తొలగించడానికి కట్టుకున్నారని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం పోయాక దేవుడు నీ ప్రార్థన ఎక్కడ వినేదిగా, దేవుడు నీ ముందు ఎక్కడ వచ్చి నిలబడేదిగా, దేవుడు నిన్ను ఎక్కడ చూసేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలరా, ఇతని అభిషేకాన్ని తొలగించుటకు శత ప్రయత్నాలు చేసింది. నీ అభిషేకం ఎక్కడ ఉంటుందంటే నా తలకు నూనె అంటాలి. 7 జడలు ఉంటాయి ఆయన, 7 జడలు. ఆ 7 జడలకు మంచిగా నూనె అంటి చక్కగా ఆమె తొడ మీద పడుకోబెడితే అక్కడ నా అభిషేకం ఉన్నది అంటాడు. అప్పుడు నా అభిషేకం తొలగిపోతుంది అన్నట్టు మాట్లాడితే ఆమె తలకు మంచిగా తైలం పూసి ఆమె తొడ మీద పడుకోబెట్టుకున్నది. ఫిలిష్తీయులు వస్తున్నారు అనేసరికి ఈయన దిగ్గున లేచి తన బాహుబలంతో దేవుని ఆత్మశక్తితో వాళ్ళందరిని చంపాడు. అప్పుడు ఆమె అలిగి మూలన కూర్చుంది. నీ అభిషేకం పోతుందంటివి కదా, తైలం అంటితే మరి పోలేగా అని ఆమె చేసిన ఒత్తిడి ఇంత అంత కాదు. ఆ ఒత్తిడికి అతడు చావనైనా చావడానికి సిద్ధపడి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేస్తాడో చెప్తా. దేవుడు దాచమన్న మర్మాన్ని చెప్పాడండి. దేవుడు ఎవరికి చెప్పొద్దు దాచు అన్న మర్మాన్ని ఏం చేసిండు, చెప్పేశాడు. ఎందుకంటే తన తలపై ఉన్నటువంటి వెంట్రుకల్లో ఆ అభిషేకం ఉన్నది. మంగళ కత్తి కూడా నా తల వెంట్రుకలోకి రానివద్దని దేవుడు చెప్పాడు అని ఆ మర్మము ఆ వేశ్యకు వివరించగా, వేశ్యే అతన్ని చక్కగా నిద్రపుచ్చి ఒక వ్యక్తిని పిలిపించి ఆ తల వెంట్రుకలు కత్తిరించగా అతని అభిషేకం ఏమైంది, తెలిగిపోయింది. దేవుని పిల్లలరా, ఒక్కసారి సంసోను గురించి ఆలోచించండి. ఆ స్త్రీ యొక్క అందాన్ని ఆశించి, అంటే ఇహలోక సంబంధమైన ఆ దేవత అతని కన్నులకు కలగజేసినటువంటి గ్రుడ్డితనం చేత ఆ వ్యర్థమైన తూచమైన అందాన్ని ఆకర్షించి రాబోయే శిక్షను పసిగట్టాడా, పసిగట్టలే. అప్పటి పూర్తిగా మాత్రము తల్లిదండ్రులను పక్కన పెట్టాడు. తనకు సంబంధం చూసి వివాహము చేసుకోవలసిన ఆ స్త్రీని పక్కన పెట్టాడు. ఈ వేశ్య యొక్క ముసుగులో పడిపోయి అప్పటి పూర్తిగా తన జీవితాన్ని సుఖమయంగా మార్చుకున్నాడు. కానీ తర్వాత వచ్చే శిక్షను పసిగట్టలేకపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16:21. దేవుడి వాళ్ళకు దొరికాక వాళ్ళు పెట్టిన శిక్ష, దేవుడు కూడా అతన్ని హింసించిన విధానం. న్యాయాధిపతులు 16:21 చదవండి. ఆగో, ఏందంట? రాజు, ఇజ్రాయేలు దేశానికి రాజు, యూదా ప్రజలందరికీ రాజు, గాడిద ఎముక పట్టుకుంటేనే 1000 మందిని తరిమి కొట్టి తుత్తునీలుగా చేసి చంపినటువంటి మహారాజు, యెహోవా ప్రత్యక్షత కలిగిన వాడు, యెహోవా అభిషేకం కలిగిన వాడు. అతని ఎదుట ఎవరు నిలబడలేరు, అంతటి బలశాలి. కానీ సాతానుగాడు కలగజేసిన మనోనేత్రాలను కలగజేసిన గ్రుడ్డితనం చేత ఆ పూర్తిగా వేష ముసుగులో పడిపోయి ఏమయ్యాడు, రాబోయే ఉగ్రత పసిగట్టక తన అభిషేకాన్ని పోగొట్టుకొని ఆ కన్నులు ఊడబెరకబడ్డాయి. కన్నులు తీసేశారు, కత్తితో పొడిచి కన్నులు తీసేసి అతన్ని ఇత్తడి సంఖ్యలతో బంధించి ఏం చేస్తున్నారు, ఒక గానుగకు గట్టి ఎద్దులు తిప్పవలసిన గానుగా ఇప్పుడు ఎవరు తిప్పుతున్నారు? సంసోను గారు, దేవుని అభిషిక్తుడు. దేవుని పిల్లలారా,
ఈ విషయాలన్నీ నేను ఒక్కొక్కసారి ధ్యానించుకుంటే నా మనసుకు చాలా బాధ కలుగుతుంది. సాధారణమైన ఒక తునిక లాంటి దైవజనుణ్ణి నాకే కొంత గొప్ప దేవుని ఆత్మ అప్పుడప్పుడు తాకుతుంటేనే ఇంత రోషం ఉండి ఇంత ఏడుపు వస్తే వాళ్ళ గురించి ధ్యానిస్తే భగవంతుడు ఎంత బాధపడాలండి, ఎంత బాధపడాలి. ఈరోజు నేను చెబుతున్నాను, నువ్వు అబద్ధం ఆడుతున్నావా, దొంగతనం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, అక్రమం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా, అప్పటి పూర్తి అని మనోనేత్రాలను మూసుకుపోయి వాటికి పాలిపడుతున్నావా, నిశ్చయముగా రాబోయే ఉగ్రతను కూడా పసిగట్టి ఆత్మీయత తెచ్చుకో. రాబోయే ఉగ్రత ఇది జరగబోతుందని తెలుసుకుంటే నువ్వు అలాంటి చెడుకు ఏమాత్రం తావివ్వవు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదివితే ఇక్కడ ఇస్కరియోతు యూదా కనబడుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి వెంట ఉన్న 12 మంది శిష్యుల్లో ఇతనొకడు. ఇతడు ఒక గొప్ప ప్రధాన యాజకుని కుమారుడు. ఇతన్ని చాలా మంది ఏం చేశారు తెలుసా? రాజకీయ నాయకులు దువ్వారు. ప్రధాన యాజకులు, సద్దుకేలు, పరిచారకులు, గవర్నర్లు ఇస్కరియోతు యూదాను స్నేహం చేసుకొని అతని పొగిడారు. అబ్బా, ఇతడు చాలా మంచోడ్రా, ఇతడు మంచి ఆత్మీయుడ్రా, ఇతడు మనకు మేలు చేసేటోడ్రా, రేపటి దినాన ఇతన్ని మనం ఏం చేద్దాం, ఓ ఎమ్మెల్యేని చేద్దాంరా, లేదా హోంశాఖ మంత్రిని చేద్దాంరా అని మాట్లాడుతూ వస్తే ఇస్కరియోతు యూదా ఏం చేశాడో తెలుసా? వాళ్ళ పొగడ్తలకు పడిపోయి ఎవరిని అప్పగించాడు? వారి దగ్గర తూచిన వెండి 30 తులాల వెండి తీసుకొని ఎవరిని అప్పగించాడు? యేసుక్రీస్తుల వారిని. అప్పగించుట వల్ల అతనికి కలిగిన నష్టం, అప్పటి పూర్తిగా అపవాదుడు కలగజేసిన ఆ మనోనేత్రములు గుడ్డితనం కలగజేసిన విధానాన్ని బట్టి యేసయ్యను అమ్మాడు. కానీ తర్వాత అతనికి కలిగిన నష్టం ఏంటిది? ఉరి వేసుకొని చనిపోయాడు. ఉరేసుకొని చనిపోయాడు. బ్రతికాడా? ఆ డబ్బు తీసుకొని సుఖపడ్డాడా? ఒక కారు కొన్నాడా? ఇల్లు కట్టాడా? నువ్వే స్థలములోనైనా క్రీస్తుని అమ్ముతున్నావా చూసుకో. నీ అబద్ధం ద్వారా, నీ మోసం ద్వారా, నీ అక్రమం ద్వారా, నీ అన్యాయం ద్వారా, నీ కుయుక్తి ద్వారా క్రీస్తుని అమ్ముతున్నావా? అబద్ధం ఆడితే 10 రూపాయలు వస్తున్నాయి అంటే అబద్ధం ఆడి ఆ 10 రూపాయలు తెచ్చుకుంటున్నావా? అయితే క్రీస్తుని అమ్మి ఆ డబ్బు నువ్వు తెచ్చుకుంటున్నావు తెలుసా? జాగ్రత్త. అప్పటి పూర్తిగా ఈహలోక సంబంధ దేవత నీ కన్నులకు గ్రుడ్డితనం కలగజేయటం వల్ల నువ్వు పొరపాటు పడుతున్నావేమో. తర్వాత వచ్చే ఉగ్రత గురించి ఆలోచన చెయ్యి. ఇస్కరియోతు అప్పటి పూర్తిగా వాళ్ళ పొగడ్తలకు ఇదయ్యి వాళ్ళతో కలిసి మందు తాగుతారు కదా, మందు తాగుతారు కదా కొంతమంది. ఇప్పుడు దోస్తులు కలిశారనుకో, మన దోస్తులు 2-3 కలిశారనుకో, ఇప్పుడు మన ఊరికి పోతాం, మనకి 2-3 దోస్తులు కలుస్తారు. రారా, ఏం కాదు దారా, ఒక పెగ్గాయి. ఎవరిని మనం కించపరుస్తున్నాం? నువ్వు యేసయ్య రక్తపు కోటలో భద్రపరిచిన వ్యక్తుడవు. నువ్వు బాప్తీసం పొందినప్పుడు ఆయన సొత్తుగా మారావు. నీ పైన కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు ఆయనకు ఉంటాయి. వాటన్నిటినీ నువ్వు నిష్ప్రయోజనం చేస్తున్నావు. దేవుణ్ణే అమ్ముకుంటున్నావు డబ్బుకు. ఇస్కరియోతు యూదా ఒక్కడి పేరు కాదు. రేపటి దినాన అక్కడికి వెళ్తే నువ్వు ఎన్నిసార్లు యేసయ్యను అమ్మావో అక్కడ లీస్ట్ అవుట్ చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఇప్పటిదాకా చదివించానుగా అపవాదుడి గురించి.
వాడు సమయం వృధా చేయకుండా తిరుగుతూ వాడి సైన్యం ఎంత తయారు చేసుకున్నాడు? లోక ప్రజల్లో ఎక్కువ శాతం వాడి జనాభా ఉందా లేదా? మరి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు దేవుడి కొరకు? ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకుంటే నువ్వు చేసే ప్రయత్నం ఏంది? వాడికే తల ఉంచుతున్నావు. ఇది న్యాయం కాదండి, పద్ధతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఒక సైనికునిగాలే తీర్చిదిద్దాలనుకున్న యేసయ్య అభిలాష ఇస్కరియోతు యూదా విషయంలో ఏమైంది? నిష్ప్రయోజనమైంది. ఎందుకంటే మేలు చేసిన వాడిని ఏం చేశాడు? అమ్మి వేశాడు. పొగడ్తలు. కొంతమంది పొగిడితే మనకెంతో. ఒక వ్యక్తిని నేను అడిగాను, ఇదిగో మందిరానికి స్థలం లేదు, నీ ప్లాట్ ఉంది కదా, అది మందిరానికి ఇవ్వు, నేను డబ్బులు ఇస్తానన్నా, మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో అంతే వాల్యూ నీకు గట్టిస్తానని ఒక 6 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని అడిగితే ఆయన నాకు ఇవ్వలే. మందిరం కడతాం అయ్యగారు, వద్దయ్య గారు, నేను ఇల్లు కట్టాలి, అది ఇదని మాట్లాడి. అయితే అది జరిగిన 10 రోజులలోనే అక్కడికి వాళ్ళ చైర్మన్, వార్డు మెంబరు వాళ్ళంతా వచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ స్టేజ్కి. అక్కడికి ఈయన పేరు పెట్టి పిలిచారు. నేను కూడా ఉన్నా అక్కడ. ఈయన పేరు పెట్టి పిలిచారు. పిలిస్తే ఈయన స్టేజ్ మీదకి ఎక్కాడు. స్టేజ్ మీదకి ఎక్కితే ఇక ఈయన 2 మాటలు పొగిడాడు. అక్కడ ఉన్న వార్డ్ మెంబర్ గారు 2 మాటలు. ఈయన అంటే ఏందనుకుంటున్నావు, ఈయన ఇట్లా అట్లా, ఈయన దానకర్త, అది ఇది అన్నట్టు చెప్పేశాడు. ఎమ్మెల్యే గారు లేచి ఏమన్నాడు తెలుసా? మనం ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలి, ఆఫీస్కు స్థలం లేదు, ఒక ప్లాట్ మనకు ఎవరైనా ఇవ్వగలిగితే ఆఫీస్ నేను కడతాను 5 లక్షలు పెట్టి అన్నాడు. అప్పుడు ఈయన ఆ కుర్చీలో నుండి లేచి వచ్చి ఏం చేశాడు తెలుసా? నా ప్లాట్ పలానా దగ్గర ఉన్నది, నాకు రూపాయి కూడా వద్దు చిల్లిగవా, నేను పలాని పార్టీకి ఇచ్చేస్తున్నా, దాంట్లో ఆఫీస్ కట్టండి అని సంతకం పెట్టేశాడు. దేవుని మందిరానికి మాత్రం ఇవ్వడానికి వెనుకం చేశాడు, కానీ ఒక పార్టీ ఆఫీసుకు మాత్రం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ తర్వాత ఎదుర్కొన్న పరిణామం చాలా గొప్పది. దేవుని పిల్లలరా, ఒక తీర్మానం చేసుకుంటావు నువ్వు. ఏం తీర్మానం? ఉదయం 5 గంటలకి లేచి నేను ప్రార్థన చేసుకోవాలి. ఒక తీర్మానం ఇంతే, ఫిక్స్గా 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలి, ఫిక్స్ అంతే. ఒక్కరోజు 2 రోజులు, 3వ రోజు ఏమవుతుంది? 6 అవుతుంది లేవని. కొంతమంది తీర్మానాలు ఇట్లుంటాయి. ఈరోజు అబద్ధాలు ఆడొద్దు, దేవుడు మనతో మాట్లాడాడు, అబద్ధం జోలికి వెళ్ళదు, ఫిక్స్ ఇదిగా ఫిక్స్. ఎవడు ఆడొద్దురా అబద్ధం ఇంట్లో చెప్తున్నా అలా అంటారు. ఒక్కరోజు, 2 రోజులు, 3వ రోజు మళ్ళా స్టార్ట్ అబద్ధాలు. మన వల్ల కాదు కావట్లే భక్తి చేయడానికి, నిజం చెప్తున్నా, కావట్లే భక్తి చేయడము. ఆ సాతానుడు నయ్యం, అపవాదుడు నయ్యం. వాడు సమయం కొంచెమే అని ఎంతమందిని సమకూర్చుకుంటున్నాడు చూసారా? అందులో దావీదయ్య గారు కూడా ఏం చేసుకున్నాడు? తిప్పుకున్నాడు. సమయము దొరికితే చాలు. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైతలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫైనల్గా ఇది చెప్పి నేను ముగిస్తాను. సౌలయ్య గారు 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో ఏముందంటే, గొలియాదును దావీదు జయిస్తాడు. జయించి దావీదయ్య గారు వస్తుంటాడు. సౌలయ్య గారు దావీదయ్య గారు ఇద్దరు కలిసి వస్తుంటే కొంతమంది స్త్రీలు నాట్యం ఆడుతూ వారికి ఎదురుపడ్డారు. నాట్యం ఆడుతూ ఎదురుపడి ఏం చేశారు? సౌలయ్య గారికి 1000 కొలది, దావీదయ్య గారికి 10,000 కొలది అని ఇలా అన్నారు. అప్పుడు ఆ మాట సౌలు గారు, అప్పుడు రాజ్యము నడిపిస్తుంది రాజుగా ఎవరు? సౌలు. అప్పుడు సౌలయ్య గారు ఆ మాట విని
ఎవరి మీద విషపు చూపు చూశాడు? దావీదు మీద విషపు చూపు. నాకేమో వేల కొలది అంట, ఆయనకేమో 10,000 కొలదంట. నేనేమో దేశానికి రాజు, అతడు దేశానికి రాజు కాడు అని వెంటనే ఎవరి మీద అసూయపడ్డాడు? దావీదు గారి మీద సౌలు అనే రాజు అసూయపడ్డాడు. అంటే ఇప్పుడు అతని మనోనేత్రములకు గుడ్డితనం ఎవరు కలుగజేశారు? అపవాదుడు. మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేయగానే ఇతడు అతని మీద అసూయపడగానే ముందు కలగబోయే పరిమాణం ఏమన్నా గ్రహించాడా? శిక్షను ఏమన్నా గ్రహించాడా సౌలయ్య గారు? నీ ఇంటి పక్కోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, నువ్వు అసూయ పడుతున్నావా? నీకంటే నీ తోటి ఉద్యోగస్తుడు ఎక్కువ ఎదిగిపోతున్నాడు, నువ్వు అసూయ పడుతున్నావా? నీలో రోషం రావాలని ఎట్లా చేస్తాడు దేవుడు? నీలో మంట మండాలని చేస్తాడట్లా. ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తురాల్ని కాదు, నీ ఇంటి పక్కోలనే, నీ స్నేహితులనే, నీ ఇంటి అనుకోలనే, నీ పరిచయ ఆసక్తులనే నీకంటే ఎక్కువగా తలగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు చల్లారిపోకూడదు, మండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు మండరు, కానీ ఏం చేస్తారు? విషపు చూపు సంపాదించుకుంటారు, అసూయ పడుతుంటారు. వాటిని బట్టి నీకు కలగబోయే బహుమానాన్ని ఎప్పుడైనా గ్రహించావా? సౌలయ్య గారు గ్రహించలే. ఇక్కడ చూస్తే ఈ మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూస్తే సౌలయ్య గారు, తన ఇంటి వారు, తన ఆయుధాలు మోచేవారు వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక్క దినమే చంపబడ్డారు. కాబట్టి దేవుని పిల్లరా, అప్పటి పూర్తిగా బతుకు కొరకు చూసుకోకు. నువ్వు ఆలోచన చేయి. నీ కన్నులకు గుడ్డితనం కలగజేసింది దుష్ట శక్తి. ఆ దుష్ట శక్తి గురించి కొద్దిగా ఆలోచన చేయి. అప్పటి పూర్తిగా అబద్ధం ఆడడానికి నీ మనసు ప్రేరేపిస్తుందా? అమ్మో, తర్వాత దేవుని కోపం రగలబోతుంది. అప్పటి పూర్తిగా దైవ విరోధమైన కార్యం. కొంతమంది దేవుడికి ఇచ్చే దశమ భాగం, దేవుని వాక్యం విన్నప్పుడు అలా ఆలోచిస్తారు, ఈ రోజుతో ఈ నెల నుండి కరెక్ట్గా దేవుడి దశమ భాగం తీయాలి. అది 2,000, 3,000, 5,000, 10,000 కరెక్ట్గా దేవుడి దశమ భాగం, ఇది ఫిక్సో. భార్యతో కూడా అంటారు, ఇగో దశమ భాగం వచ్చే కానుకలు ఎంత అన్ని లెక్క పెట్టాలి, వచ్చే పని చేస్తే వచ్చేది ఎంత లెక్క పెట్టాలి. నేను తీర్మానం తీసుకున్న పోయిన బల్లారాధన ముందు, నేను రాత్రి ప్రార్థన చేస్తున్నాను, కింది మీది వర్షం పడుతుంటే దేవుడు నాతో మాట్లాడిన మాట, నేను దశమ భాగం తీసి ఏం చేసేదంటే ఆ డబ్బు అనాథ బిడ్డలకు, మెడికల్ క్యాంపులకు, లేదంటే కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోతే మందులు ఇప్పించడం, కొంతమంది విధవరాలకు సహాయం చేయడం, ఇలాంటి పనులు చేసేది. కానీ వాక్య విరుద్ధమని నాకు తెలియదు, అది మేలు కదా అనుకున్నా. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు దేవుడి దశమ భాగం తీస్తే లేవి కాండం ప్రకారం దైవజనుడికి నీకంటే పెద్ద ఆయనకు ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అవి ఎవరికో ఇవ్వనీకే కాదు దశమ భాగం, అది దైవజనుడి సొత్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇవ్వాలి. మీరు ఇచ్చే కానుకల దశమ భాగంలోనూ నేను దశమ భాగం తీసి ఎవరికి ఇవ్వాలి? నాకంటే పెద్దోళ్ళకు, ఆత్మీయులకు ఇవ్వాలి. ఎందుకంటే అబ్రహాము ఎవరికి ఇచ్చాడు? తన ఆస్తిలో భాగం తీసి మెల్కీసెదెకు అనే దైవజనుడికి ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు నాతో మాట్లాడి నాకు భయమైంది. ఆ దశమ భాగము నీకంటే ఆత్మీయుడు ఎవరున్నారో ఆయనకి ఇవ్వు. ఇచ్చాక మిగిలితే ఉంటుందిగా, ఆ ఉన్న దాంట్లో నీ ఇల్లు గడుపుకో, ఆ ఉన్న దాంట్లో సంఘాలు కట్టు, ఆ ఉన్న దాంట్లో మందిర స్థలాలు కొను, ఆ ఉన్న దాంట్లో విధవరాలకు సహాయం చేయి, ఆ ఉన్న దాంట్లో మెడికల్ క్యాంపులు పెట్టు, మీటింగులు పెట్టు. కానీ నా సొత్తు నువ్వు అనవసరంగా ఖర్చు చేయదు, అది దైవజనుడిది, ఆయనకి వెళ్ళాలి. అందుకే నేను భయపడ్డా. ఇక నుండి వచ్చిన కానుకలు, మన బల్లారాధనకి ఎన్ని కానుకలు వచ్చినా సో అడగలే ఇంకా, ఎందుకంటే కొద్ది బిజీ. నాకు ఎంత కానుక వచ్చిందో అది నేను రాసి పెట్టుకున్నా.
రాసి పెట్టాను. ఎందుకంటే నెలగాంగానే అదంతా దశంభాగం తీసి నాకంటే ఆత్మీయుని చేతిలో నేను పెట్టాలి. ఆమెన్. అది 1000, 2000, 5000, 10,000, 20,000, 50,000 ఎంతనగానే. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎవరికి దొరకొద్దు, ఎవడి కుయుక్తికి దొరకొద్దు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, రేపు రాబోయే ఉగ్రత నిజంగా అననీయ సఫీరాలకు పేతురయ్య గారు ఎన్నిసార్లు చెప్పుండొచ్చో. ఒక్కసారి దేవుడు అంత తీవ్రతమైన కోపం పడకపోవచ్చు, అంత ఉగ్రత చూపించకపోవచ్చు, కానీ పేతురయ్య గారి ద్వారా ఎన్నిసార్లు గద్దించాడో దేవుడు, అయినా వినకపోతే. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఎన్నిసార్లు గద్దించినా వాక్యం ఉందా లేదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరణమగును. దేవుడి దశంభాగం సరిగా ఇవ్వాలని పేతురయ్య గారి ద్వారా దేవుడు ఎన్నిసార్లు బలకరించి ఉండొచ్చు, కానీ వినలే. అందుకే వారి దగ్గరికి హఠాత్తుగా ఏమొచ్చింది? అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 1 నుండి చదివితే అననీయ సఫీరాలు ఏమయ్యారు? హఠాత్తుగా మరణమయ్యారు. కొంతమంది దేవుడి దశంభాగం అంటే కేర్లెస్. 1000 రూపాయలు అనుకో, నెలలో 10,000 వచ్చిందనుకో, 1000 రూపాయలు దేవుడి దశంభాగం దేవాలనుకో, 100 రూపాయలు తీసుకొని వస్తారు మందిరానికి. అంటే ఇది ఎట్టుందంటే దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేయడము. ఆయన చెప్పేది చెప్తాడు, నేను చేసేది చేస్తా. ఇప్పుడు ఎవరి సలహాది, ఎవరిని అలా ప్రేరేపిస్తుంటారు? వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తుంటారట? అపవాదుడు. అంటే చాలని భక్తి, అడప భక్తి. అదే కాదండి. ప్రార్థన నిండు మనసుతో చేయాలి, దేవుడి కానుకిచ్చిన నిండు మనసుతో చేయాలి, మనము దేవుణ్ణి స్తుతించిన నిండు మనసుతో స్తుతించాలి. మన శత్రువైన మన ఇంటికి వస్తే నిండు మనసుతో ఆ వ్యక్తికి దేవుని మాటలు ప్రకటించాలి. ఆమెన్. నిండు మనసుతో యేసయ్యను చూడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, అప్పటి పూర్తిగా సాతానుడు కలగజేసే ఆ గ్రుడ్డితనముతో నువ్వు బతుకొద్దు. రోషము కలిగి దేవుని కొరకై ఒక యెహోషువ వలె, ఒక మోషే వలె, ఒక పౌలు వలె తీర్మానాలతో బతకాలి. ఆమెన్. అడుగడుగున గడియ ఒక తీర్మానం. ఎందుకంటే భూమి మీద బ్రతికే ఆయుష్కాలం చాలా అల్పం. చచ్చిన తర్వాత బ్రతికే ఎక్కువ. ఈ సూక్ష్మ జీవం కొరకు ఆ దీర్ఘ ఆయుష్ను, ఆ దీర్ఘ బ్రతుకును నువ్వు పోగొట్టుకోకు. ఆమెన్. హల్లెలూయా. తీర్మానాలు, యోబయ్య గారి తీర్మానాలు ఎంత పవిత్రంగా బతికారండి వాళ్ళు. దేవుణ్ణే భూమి మీదకి దింపి దేవునితో నడిచారు. ఆమెన్. హల్లెలూయా. యాకోబయ్య గారు ఏం చేశాడండి? ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆయన దవడ కింద, ఆయన వంగిపోయింది మెడ, ఇట్లా ప్రార్థన చేసి ఆ వంగిపోయిన మెడ కింద చేతిలో దుడ్డు కర్ర ఉంటే దాన్ని ఇట్లా పెట్టి లేపి నిండు మనసుతో యేసయ్యను చూసేటోడంట. ఆకాశమందున దేవుణ్ణి చూసేటోడు. ఆమెన్. పౌలయ్య గారు తనకున్న జ్ఞానాన్ని, తనకున్న బలాన్ని, తనకున్నటువంటి సమస్త ధన నిధులను పెంటతో పోల్చాడండి. యేసు క్రీస్తు వాక్యము కాడికి వస్తే, పరిశుద్ధ కాడికి వస్తే ఇవన్నీ ఎలా పోల్చాడు? పెంట. ఇవన్నీ పెంట. ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత అర్థమైంది గనక, ఆయన రాజ్యపు విలువ తెలిసింది గనక బహుధనవంతులై కూడా ఎక్కడ బతికారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో బతికారు. ఇండ్లు కట్టుకొని బతకాలంటే వాళ్ళ దగ్గర ధనం లేదనా? కానీ ఇవన్నీ ఎప్పటికైనా నిష్ప్రయోజనమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మనం ఫెయిల్ అవుతున్నాం భక్తిలో. వాక్యం ఏముంది? నీకు 2 జతల వస్త్రాలు ఉంటే ఒకటి తీసి లేని వాడికి ఇవ్వన్నాడు. ఒక్కొక్క దైవజనుడికి ఎన్ని వస్త్రాలండి? మొన్న నేను మీటింగ్కు వైజాగ్కి వెళ్తే ఒక పాస్టర్ గారికి 22 జతల బూట్లు ఉన్నాయి అక్కడ, షూస్. చూడండి, ఇక దైవజనుడు అనేవాడికి ఒక్క ఇల్లు తప్ప ఇంకో ఇల్లు ఉండొద్దు, తెలుసా?
కానీ ఈరోజు ఎన్ని అపార్ట్మెంట్లో. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దయచేసి మీకు చెప్పేది ఒకటే, సాతానుకు దొరికే స్థితి మనకు ఉండొద్దు. చేస్తే ఖతర్నాక్ భక్తి చేద్దాం, దేవునికి మహిమ తీసుకొద్దాం, ఆయన రాజ్యాన్ని స్థాపిద్దాం.